జై శ్రీరామ్. అన్నం పరబ్రహ్మం అండి. అన్నాన్ని కూడా ఎవరు వృధా చేయరాదు. అందరూ కూడా అన్నం కలుపుకుని తినేటప్పుడు ఒక్కసారి జై శ్రీరామ్ అనగలరు. దయచేసి పెట్టుకునే వాళ్ళు కొద్దిగా ముందుకు పోవాలండి. వచ్చే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అక్కడ కొద్దిగా దూరంగా పోయి తినాలి. ఏమండి భాస్కర్ గారు, మీరు పక్కనే తింటున్నారు చూడండి. కొద్దిగా ముందుకు పంపండి వాళ్ళు ఆడవాళ్ళని. కొద్దిగా వడ్డించే వాళ్ళు స్పీడ్గా అండి. ఇక్కడ చాలా మంది లైన్లో ఉన్నారు. భక్తులకు ఇబ్బంది కలగొద్దండి దయచేసి. ఈ మహానదాన కార్యక్రమానికి మల్లికార్జున లారీ సప్లై ఆఫీస్ వారు మేడు భిక్షమయ్య గారు ఇంత 100 కేజీల రైసును ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా శ్రీ ఆంజనేయ కిరాణా షాప్ బండారు శ్రీధర్ గారు 25 కేజీల నాగపూర్ పందిపప్పండి. చిన్న బాలాజీ రైస్ కిరాణా షాప్ వారు 50 కేజీల రైస్. న్యూ శ్రీపిసాయి లారీ సప్లై ఆఫీస్ వారు 25 కేజీల రైసు. సంతోష్ బేకరీ వారు 25 కేజీల రైసు. కేశవ ట్రేడర్స్ వారు 25 కేజీల రైసు. రాణి బేకరీ రాజశేఖర్ గారు 25 కేజీల రైసు. రాణి బేకర్ రాజశేఖర్ గారు 25 కేజీల రైసు. నరసింహరావు గారు బెల్లం బాక్స్ అంటే పానకానికి. అమిత్ కిరాణా షాప్ వారు ఒక బెల్లం బాక్సు. శంకర్ అశోక్ హెయిర్ స్టైల్ వారు 50 కేజీల పెరుగు. శ్రీ విజయ్ సాయి కృష్ణ గుప్తా గారు 10 కేజీల పెరుగు. రొంగలపూడి శివాజీ గారు 20 కేజీల పెరుగు. శ్రీ విజయ్ సాయి కృష్ణ గుప్తా వారి 10 కేజీలు. విష్ణు గారు 25 కేజీల రైసు. రాజేశ్వరి ప్యాంట్స్ నారాయణరావు గారు 4000 వాటర్ గ్లాసు. ఎంఎన్ఆర్ ప్లాస్టిక్ నరేష్ గారు 4000 బఫ్లెట్లు. మాదాల ఉపేంద్ర గారు 1000 బఫ్లెట్లు. గుండెల రాము గారు 500 బఫ్లెట్లు. కాంతాన్ సతీష్ గారు 350 బఫ్లెట్లు. కేవీఆర్ గారు 200 బఫ్లెట్లు. ప్రభాకర్ బేకరీ వారు 5 కిలోల పచ్చిపప్పు 2 కేజీల ఆవాలు ఇవ్వడం జరిగింది. డాక్టర్ మిలాన్ రాయ్ గారు 2 కేజీల జీలకర్ర. ఊటుకూరు అప్పారావు గారు 3 కేజీల సాయి మినపప్పు. విజయశేఖర్ గారు 10 కేజీల ఉల్లిగడ్డలు. ఈయన సంపత్ గారు 25 కేజీల సాల్ట్ ప్యాకెట్లు. కిరణ్ గారు 3 కేజీల బెల్లం. ఈ మహానదానానికి జిఆర్ కొబ్బరికాయ షాప్ వారు 11,000 రూపాయలు. అదేవిధంగా ఉమ్మడి వరహాల బాబు గారు 11,000 రూపాయలు. తమ్ముడు ఈ మైక్ బంద్ తమ్ముడు
పైన మైక్ ఆపరేటింగ్. దయచేసి ఎవరు ఇబ్బంది పడకండి బాబు. ప్రసాద్ ప్రసాద్ ఒక్క నిమిషం ప్రసాద్ ఒక్క నిమిషం అందరూ పెట్టుకో. తన ఆర్యతగా ఉండేటువంటి బంగారం ఆవిడ నడిచినటువంటి వాక్యాన్ని వారికి సమర్పించారు. బంగారంలో ఆవిడేంటంటే జనక మహారాజు మాంగళ్యం ఒకటి, ఈనాడు సీతమ్మ వారిని అలంకరించేటువంటి ఏర్పాటు చేశారు. మాంగళ్య పూజ లేనది అక్కయ్య స్వాములు ఆ మాంగళ్యాన్ని చేస్తారు. వెంటనే రామచంద్రమూర్తి ఆ మాంగళ్యాన్ని సీతమ్మ వారి నెలలో ఉంచుతారు. అంతా కూడా మనం సేవిస్తాం. హారతి జరుగుతుంది. పూజ కార్యక్రమం అంతా కూడా అయిన తర్వాత మాంగళ్యానికి హారతి జరుగుతుంది. ఈ మహానుభావ కార్యక్రమానికి పల్లపు రామకృష్ణ గారు 116 రూపాయల సమయంతో సహాయకారం జరిగిందండి. పల్లపు రాజశేఖర్ గారు 116 రూపాయలు జరిగిందండి. ఈనాటి ఈ మహానుభావ కార్యక్రమానికి తాతల యొక్క దాతృత్వంతో విధంగా విజయవంతం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. వారి యొక్క దాతృత్వం వల్లే ఈనాటి ఇంతమందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సీతారామ కళ్యాణం సందర్భంగా జిఆర్ కొబ్బరికాయ షాప్ వారు 11,000, ఉమ్మడి రమేష్ గారు 11,000. దయచేసి మగవాళ్ళు స్వామివారికి కుడివైపు వెళ్ళాలండి. కుడివైపు స్వామివారి కుడివైపు మగవాళ్ళు, ఆడవైపు ఎడం వైపు ఆడవారు. అద్భుతమైనటువంటి సన్నివేశం మనందరికీ కూడా ఆశ్చర్యశేషం వల్ల ఇటువంటి ఒక గొప్ప సన్నివేశాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. అందరికీ అన్ని వరకు కూడా అత్యంత స్వాములు ఆ మాంగళ్యాన్ని దర్శింపజేస్తున్నారు. అంతా కూడా సేవించండి. ఇప్పుడు రామచంద్రమూర్తి సీతమ్మ వారి నెలలో ఆ మాంగళ్యాన్ని దర్శింపజేస్తారు.